అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ఈరోజు ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ లో ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రాబోతుంది అని చెప్పారు. బట్ ఒక వ్యక్తి మాత్రం ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండోసారి ఆంధ్రప్రదేశ్లో గెలబోతుంది అనే విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేశారు. ఆయనే ఆరా మస్తాన్. ఆరా సంస్థ 2019 ఏదైతే ఉందో దాంట్లో కూడా చాలా సర్వేలు చేసింది. అంతకు ముందు కూడా వాళ్ళు చెప్పిన సర్వేలు నిజమైన పరిస్థితి. బట్ ఇప్పుడు మాత్రం అందరూ ఒకవైపు, ఆరా ఒకవైపు అన్నట్టు ఆరా మస్తాన్ ఏదో ఒక నంబర్ చెప్పే ప్రయత్నం చేశారు. ఒక్కసారి ఆరా మస్తాన్ ఏదైతే ఉందో ఆయన చెప్పింది ఏంటి, ఎన్ని సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి, అదేవిధంగా టీడీపీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, దాంతోపాటు లోక్సభలో ఎన్ని సీట్లు సాధించుకోబోతుంది అంటే ఏం చెప్తున్నారు అనేది కూడా ఒకటి చెప్పారు. ఒకసారి ఆరా నంబర్స్ ఏందో ఒకసారి చూద్దాం, దాంట్లో ఆ సర్వేలో ఏముందో తెలుసుకుందాం. ఒకసారి చూద్దాం. ఆరా సర్వే ఏదైతే ఉందో బోర్డు మీద ఉంది. ఆరా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ 2024 కి సంబంధించి మొత్తం ఇక్కడ ఇచ్చే ప్రయత్నం చేశారు. పార్టీ ఏదైతే ఉందో సీట్స్, ఓట్ షేర్ మొత్తం చాలా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేసింది ఆరా. ఆరా ఒక్కటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గెలవబోతుంది అని చెప్పిన సర్వే. ఆరా మీదే ఆశలు పెట్టుకొని ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చూసుకున్నట్టయితే 94 నుంచి 104 సీట్లు రాబోతున్నాయి అని చెప్తుంది ఆరా సర్వే. నిజంగా క్వైట్ డిఫరెన్స్ గా ఉంది. అంటే కేకే సర్వే ఏకంగా 161 సీట్లు రాబోతాయి కూటమికి అని చెప్తుంది. బట్ ఆరా సర్వే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 94 నుంచి 104 స్థానాలు రాబోతున్నాయి అని చెప్పారు. దాంతోపాటు టీడీపీ కూటమి ఏదైతే ఉందో వాళ్ళకి 71 నుంచి 81 స్థానం మాత్రమే వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అదర్స్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం ఉండదు అని చెప్తుంది ఈ యొక్క సర్వే. నెక్స్ట్ చూస్తే దాంతోపాటు ఓట్ షేర్ కూడా వాళ్ళు చెప్పారు. ఓట్ షేర్ ఎంత రాబోతుంది ఆంధ్రప్రదేశ్లో 2024కు సంబంధించి కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఓట్ షేర్ ఒకసారి చూస్తే 49.4% ఏదైతే ఉందో ఇక్కడ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్తున్నారు. దాంతోపాటు టీడీపీ కూటమి ఏదైతే ఉందో దానికి 47.55% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని చెప్తుంది ఈ యొక్క ఆరా సర్వే. అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 0.04% వచ్చే అవకాశం ఉంది అని చెప్తుంది ఆరా. నిజంగా చూసుకున్నట్టయితే ఒక్కసారి ఓట్ షేర్కి సంబంధించి కూడా వాళ్ళు కొన్ని స్పెసిఫికేషన్ చెప్పారు. +2 అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చూసుకున్నట్టయితే 49.41%లో +2 ఉంటుంది అని చెప్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే టీడీపీ ఏదైతే ఉందో 47.55 దాంట్లో +2 అని చెప్పారు. అదర్స్ ఎవరైతే ఉన్నారో +1 03.04% అని చెప్పిన పరిస్థితి. టోటల్గా చూస్తే 94 నుంచి 100 టోటల్గా చూస్తే 94 నుంచి 104 స్థానాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది, మళ్ళీ అధికారంలోకి రాబోతుంది అని చెప్పారు. నెక్స్ట్ దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్కి సంబంధించి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కొత్త ఎవరెవరు ఏంటి అంటే మగవాళ్ళు ఎంతమంది ఓట్ చేశారు, ఆడవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది ఓట్ చేశారని కూడా ఆరా చెప్పింది. ఒకసారి చూద్దాం. ఎందుకంటే 2024కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఎక్కువగా ఓట్ చేశారు. అర్ధరాత్రి 10 గంటల దాకా ఉండి మహిళలు ఓట్ చేసిన పరిస్థితి ఉంది అని చెప్పి చాలా మంది చెప్పిన పరిస్థితి. దాన్ని బేస్ చేసుకునే ఆరా ఇలాంటి నంబర్స్ చెప్పిందా అని కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మగ ఆడ అనేది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికి ఓట్ చేశారని కూడా వాళ్ళు ఇక్కడ చెప్పే ప్రయత్నం చేశారు. ఒక్కసారి మనం ఇక్కడ చూసినట్టయితే ఆరాకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ 2024 పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాంట్లో
ఎవరైతే మేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మగవాళ్ళు 45.35% మగవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ చేశారు అని చెప్తుంది ఆరా. అదే విధంగా ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో 54.76. నిజంగా అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది మేము ఆడవాళ్ళకి మంచి చేశాము కాబట్టే మాక్సిమం ఆడవాళ్ళ ఓట్లు ఏదైతే ఉన్నాయో మాకు పడినాయి అని చెప్పి ఏదైతే వాళ్ళు చెప్పుకుంటున్నారో దానికి అనుగుణంగానే ఆరా సర్వే ఉంది అనేది. ఇది నిజంగా కాకతాళీయమైన వాళ్ళు ఈ నెంబర్స్ ఈ విధంగా ఉన్న పరిస్థితి. దాంతోపాటు ఎవరు టీడీపీకి మగవాళ్ళు ఎంతమంది ఓట్ చేశారంటే టీడీపీకి 51.56% ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ టీడీపీకి ఓట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మహిళలు ఎవరైతే ఉన్నారో 42.01, అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళలతో పోల్చుకుంటే వీళ్ళు తక్కువ అని చెప్పొచ్చు. దాంతోపాటు అదర్స్ కి మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో మిగతా పార్టీలకి 3.09 ఏదైతే ఉందో అంతమంది అదర్స్ కి ఓట్ చేసిన పరిస్థితి. ఫీమేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3.23% ఇక్కడ ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిగతా పార్టీలకి ఓట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. టోటల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఆరా ఏం చెప్తుందంటే దగ్గరగా 94 నుంచి 104 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతుంది అని చెప్తుంది ఆరా. దాంతోపాటు లోక్సభలో ఎన్ని స్థానాలు రాబోతున్నాయి అనేది కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. ఒకసారి చూద్దాం దాని పరిస్థితి ఏంటి అనేది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ లో లోక్సభకు సంబంధించి ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయని కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎలక్షన్ 2024 కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 13 నుంచి 15 స్థానాలు రాబోతున్నాయి అని చెప్తుంది ఆరా సంస్థ. మొత్తం ఇండియా మొత్తంలోనే కూటమి అధికారంలోకి రాబోతుంది అని చెప్పారు. బట్ ఇండియాకి సంబంధించి ఎన్డీఏ అధికారంలోకి రాబోతుందని నేషనల్ సర్వేలు కూడా చెప్పాయి. కానీ ఆరా మస్తాన్ మాత్రం అందరూ ఒకవైపు వెళ్తే నేను ఇంకొక వైపు వెళ్తాను అన్నట్టు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అని చెప్పాడు. ఎక్కువ ఎంపీ స్థానాలు రాబోతున్నాయి అని చెప్పే ప్రయత్నం చేశాడు ఆరా మస్తాన్. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 13 నుంచి 15 స్థానాలు రాబోతున్నాయి. అదే విధంగా టీడీపీకి 10 నుంచి 12 స్థానాలు రాబోతున్నాయి అని చెప్పే ప్రయత్నం చేశారు ఆరా మస్తాన్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఓట్ షేర్ కూడా చెప్పాడు. ఓట్ షేర్ ఏంటి అనేది, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి లోక్సభలో ఎవరికి ఎక్కువ ఓట్ షేర్ రాబోతుంది అనే విషయాన్ని కూడా చెప్పాడు ఆరా మస్తాన్. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లోక్సభకు సంబంధించి 48.29% ఓట్ షేర్ రాబోతుంది అని చెప్పాడు. టీడీపీకి 47.68% ఓట్ షేర్ రాబోతుంది అని చెప్పాడు ఆరా మస్తాన్. టోటల్ గా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో అటు అసెంబ్లీలో ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుంది, ఇటు పార్లమెంట్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలను గెలుచుకుంటది అని చెప్పాడు ఆరా మస్తాన్. కానీ నిజంగా చూసుకున్నట్టయితే దాన్ని మరొకసారి టోటల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ సర్వే 94 నుంచి 104 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 71 నుంచి 81 కూటమి, ఇతరులకు ఏమి లేని పరిస్థితి. టోటల్ గా ఆరా మస్తాన్ ఇదే చెప్పాడు. కూటమి ఏదైతే ఉందో ఇక్కడ కూటమి భంగపడబోతుంది, మరొకసారి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోతున్నాడు అని చెప్పారు. బట్ పరిస్థితి మాత్రం చూస్తే వేరేలాగుంది. చూద్దాం, ఇది ఎగ్జిట్ పోల్ మాత్రమే. జూన్ 4వ తారీఖున రిజల్ట్ రాబోతుంది. ఆ రోజు ఈ చెప్పిన లెక్కలు నిజమా లేదా, ఏ ఎగ్జిట్ పోల్ కరెక్ట్ అనేది తెలుసుకోవాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.